నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సార్ బాగున్నారా సార్? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో అందరూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు ఇదే చెప్తుంటారు కాన్స్టెంట్ గా. దట్స్ ద బ్యూటీ ఇన్ యూ. సార్ రేపే శరత్ పూర్ణిమ. 16 కళలతో కూడా 11 నెలలు లేనటువంటి కళలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రకాశిస్తాడు రేపటి పౌర్ణమి రోజు చంద్రుడు అనేది వింటూ ఉంటాం. ఏమిటి శరత్ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత? రేపటి రోజున బుధవారం అంటే రాత్రి పూట మాత్రం ఉంటుంది, సాయంత్రం వస్తోంది కదా, రాత్రి ఉంటుంది కాబట్టి రాత్రే చేసుకుంటాం కదా పౌర్ణమి. ఎలా వినియోగించుకోవచ్చు రేపటి రోజు? ఒకటేంటంటే, ఎందుకు ఈ పౌర్ణమికి అంత విశిష్టత అంటే, ఎప్పుడైనా మీరు గమనించండి, చంద్రుడు కుజుడితో గాని గురువుతో గాని సంబంధాలు ఏర్పడినప్పుడు గురుమంగళ యోగము, చంద్రమంగళ యోగము, గజకేశ్రీ యోగము, అంటే చంద్రుడు మంగళుడు చంద్రమంగళ యోగము లేదా గజకేశ్రీ యోగం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ గురు రాసుల్లో కానీ గురువుతో కానీ చంద్రుడు ఉంటే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళకి మీరు ఎవరి జన్మజాత చక్రాన్ని చూసుకోవచ్చు. చంద్రగురువులు కలిసి ఉన్నారు, తొందరగా కంగారు పడరు, దేనికి చాలా ప్రశాంతంగా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఈ పౌర్ణమికి జరిగినటువంటి విషయం ఏంటంటే, అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా చంద్రుడికి ఒక రకమైన బలం ఏర్పడుతూ ఉంటుంది. అమావాస్య బలం వేరు ఉంటుంది, చంద్రుడికి పౌర్ణమి బలం వేరు ఉంటుంది. అందుకే కదా అమ్మవారి పూజ చేయాలంటారు. కంప్లీట్ గా జీరో అయిపోతుంది, ఇక్కడ కంప్లీట్ పౌర్ణమి అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ పౌర్ణమికి ముఖ్యంగా రాహుతో కూడా కలిసి ఉంటున్నాడు. ఈ రాహుతో కలిసినటువంటి చంద్రుడు ఒక రకంగా చెప్పాలంటే, ఎవరి జన్మజాత చక్రంలో రాహుతో ఉన్నాడు అనుకోండి, వాళ్ళు మోసపోతారు. ఎక్కువగా మోసపోవడము, కొంచెం వాళ్ళకి కొంచెం మానసికమైన స్ట్రెస్లోకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి లైఫ్లో ఒకసారి అయినా సరే ఖచ్చితంగా. అలాంటప్పుడు ఈ పౌర్ణమికి చంద్రుడు రాహుతో ఉన్నాడు కాబట్టి, ఇక్కడ కనుక ఎవరైతే అమ్మవారి యొక్క నామాలు, అమ్మవారిని స్మరించుకున్నట్లయితే, వీళ్ళ జన్మజాతకంలో ఏదైతే మోసపోయే యోగాలు ఉన్నాయో, మోసపోయే యోగాలు చాలా ఉన్నాయి, అందులో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కాంబినేషన్ ఎక్కువగా ఉండేది. వీళ్ళకి మోసం జరగాలనుకున్నా, అంటే ఇప్పుడు నెక్స్ట్ జరగబోతున్నది కానీ, గతంలో జరిగినటువంటి నష్టాలు క్లియర్ అవ్వాలన్నా కానీ ఈ పౌర్ణమికి ఆరాధన చేసుకోవాలి. అమ్మవారు చేసుకుంటూ చెప్పుకోవాలి సంకల్పం, అమ్మ మేము ఇట్లా గతంలో మోసపోయాను, ఇంకా ఫ్యూచర్లో నాకు ఎటువంటి మోసాలు జరగకుండా చూసుకో తల్లి అని చెప్పి చేసుకుంటూ, పౌర్ణమి రోజు దుర్గా అష్టోత్తరాలు కనుక చేసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి ఆపద రాకుండా ఉంటుంది. ముఖ్యంగా అంటే అమ్మవారు రక్షిస్తుంది అనమాట. సహజంగా ఒకప్పుడు బాగా చేసేవారు, మా నాన్నమ్మగారు కూడా చేసేవారు. ప్రతి పౌర్ణమికి చనివిడి నైవేద్యంగా పెట్టేవారు. అలా చనివిడి నైవేద్యంగా పెట్టడం వల్ల జరిగే ఫలితం ఏమిటి అంటే, ఇంట్లో ఉండే ఎవరైతే ఉంటారో 2 3 10 మందో ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళ మధ్యన మనస్పర్ధలు రావు. చంద్రుడికి ఇప్పుడు సహజంగా ఎలా చేస్తారంటే, అది ఒక చక్కగా ఒక గిన్నెలో ఇంత చనివిడి ముద్ద చేసేవారు. మా చిన్నప్పుడు బాగా గుర్తు కదా, ఇంత చనివిడి ముద్ద చేసి అరటిపళ్ళు, పాలు, పంచామృతాలు కలిపినటువంటిది, ఆకు ఒక్క అంటే తమలపాకు మనం చేస్తాం తాంబూలం, అవన్నీ తీసుకెళ్లి బిల్డింగ్ మీద పెట్టుకునే వాళ్ళం. పెట్టుకొని లలితా సహస్రనామాలు చదివి, అంటే చంద్రుడినే అమ్మవారిగా భావిస్తూ, లలితా సహస్రనామాలు అంటే తాటంకి యుగలీభూత తపన ఉడుప మండల అని చంద్రుడిని అమ్మవారిగా భావిస్తూ మీరు నైవేద్యం పెట్టి చక్కగా హారతి ఇచ్చి కొంచెంసేపు వదిలేసేవారు. అంటే అమ్మవారికి ప్రసాదంగా అన్నట్టుగా మళ్ళీ కిందకు వచ్చేసి కొంచెంసేపు అయ్యాక వెళ్ళి మళ్ళీ తెచ్చుకుని దాన్ని అందరికీ ప్రసాదంగా పంచేవారు, ఇంట్లో వాళ్ళందరికీ కూడా. ఆ రకంగా చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే, ఇక్కడ 2 విషయాలు. చిన్నపిల్లలకి ఇచ్చేవారు ఎక్కువగా. అవి చిన్నపిల్లలకి తెలియకుండా లోపల ఉంటాయి సరే కొన్ని ఇబ్బందులు, ఎమోషన్స్, గాలి ధూళి తగలడం కానీ ఇట్లాంటివి కూడా పోతాయి. లోపల ఉండేటువంటి కొన్ని చిన్నపిల్లలు ప్రతి విషయానికి పేచి పెడుతూ ఉంటారు. అలాంటివన్నీ పోవడము, వాళ్ళ ఎదుగుదలలో ఇబ్బంది లేకుండా ఎదుగుదల రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి సర్వసాధారణంగా చెప్పాలంటే. ఇది మనం పాటించాలి. అద్భుతం సార్. సార్ ఇందాక మీరు మోసపోయే అనే టాపిక్ గురించి మాట్లాడారు సార్. భార్యాభర్తల అనుబంధం అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు, ఈ స్త్రీకి ఈ పురుషుడితో వివాహం అవ్వాలి అని. కానీ రకరకాల కారణాల వల్ల అటు భర్త గాని భార్య గాని ఈ ఫీలింగ్ లోకి వెళ్తారు, నేను మోసపోయాను, వీళ్ళని పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం అయ్యింది అనే ఫీలింగ్ లో. ఆ ఫీలింగ్ పోవటం కోసం అమ్మవారిని ఎలా? మంచి ప్రశ్న సార్. ఎందుకంటే
ఇది మాక్సిమం 90% ఆఫ్ పీపుల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. ఎందుకు కారణాలు ఏమిటంటే చాలా రకాలు ఉన్నాయి. దానికి నేను మీకు చెప్తాను, ఇంకో వీడియోలో చెప్తాను. రజస్వల అయినప్పుడు అంటే సహజంగా ఎవ్రీ మంత్ వచ్చేటువంటి విషయాల్లో పాటించకపోవడం వల్ల కూడా ఇవి జరుగుతున్నాయి చెప్పాలంటే. దాని గురించి కలిపేసుకోవడం వల్ల కూడా జరుగుతున్నాయి. దానికి ఇంకో వీడియోలో చెప్తాను, పెద్ద సబ్జెక్ట్ అది, నియమాలు అవన్నీ ఉంటాయి అందులో. అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫాక్షన్ లేకపోవడానికి అది కూడా ఒక కారణం. రెండోది ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ కలవదు. అంటే చంద్రుడు ఉండే నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఆ రెండు కలవు అన్నమాట. కలవకపోవడం వల్ల కూడా ఒకరు ఒకటి అనుకుంటే ఇంకోటి. అంటే చిన్న ఎగ్జాంపుల్, పెద్ద అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి హోటల్కి వెళ్ళారు, వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదో ఆర్డర్ ఇచ్చేసారు, వీళ్ళకి తినబుద్ధి కావట్లే, సాటిస్ఫాక్షన్ లేదు అక్కడ. సింపుల్ కదా. అలా 2 సార్లు జరుగుతుంది. అబ్బాయి ఇంత హోటల్కి వెళ్తాను కానీ నాకేం కావాలి అడగడానికి ఇష్టం వచ్చింది ఆర్డర్ ఇచ్చేస్తాడు. లేదా అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో అలా జరగవచ్చు, చెప్పలేము. నేను ఒకటి చెప్తే ఇప్పుడు ఒకటి వండుతుంది ఏంటి అనిపించవచ్చు, అతనికి అనిపించవచ్చు. చిన్న విషయమే, వంట విషయమే, కానీ ఏదో నాకు సాటిస్ఫాక్షన్ లేదు అనే ఫీలింగ్. బయట ఏవో జరుగుతున్నాయి, ఇంట్లో చెప్పట్లేదు, ఈయన ఎందుకు చెప్పట్లేదు, అది సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇలా రకరకాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం పురుషుడి యొక్క తత్వం ఏంటి, స్త్రీ తత్వం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఫుల్లీ ఎమోషన్స్ కలిసి ఉన్నది స్త్రీ. వర్క్ మైండెడ్, తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోవడం, అందరికీ చెప్తూ కూర్చోవడం కాకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. పురుషుడి లక్షణం అది స్త్రీకి ఎందుకు అలా వెళ్ళిపోతాడంటే నాకు చెప్పాలి కదా అనిపిస్తుంది. వాడు ఏం చెప్పేది ఏమైనా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనుకుంటాడు. రెండు విభిన్నమైనవే ఉన్నాయి ప్రకృతిలో. ఆ విభిన్నంగా ఉందని అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. రైట్. అయితే దీనికి కూడా అమ్మవారి ఆరాధన ఎలా చేసుకోవచ్చు సార్? సఖ్యత పెరగాలి. సఖ్యత పెరగడానికి అయితే మనకి లలితా సహస్రనామంలో మంచి నామాలు ఉన్నాయండి. అందులో ఒకటి ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః. ఆ నామం మెయిన్గా బాగా పనిచేస్తూ ఉంటుంది నేను చూసినంత మటుకు. ఎందుకంటే చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువసేపు చేయాలి. ఒక 40 నిమిషాలు మినిమం చేయమని చెప్తాను నేను. 40 నిమిషాలు, గంట సేపు చేయమని చెప్తా. నేను ఒకటే చెప్తాను, మీరు ప్రాక్టికల్గా మీరు ఒక జిమ్కి వెళ్తున్నారు, నేను రోజు వెళ్తానండి కానీ ఒక 2 నిమిషాలు మాత్రం ఇలా 2 డంబుల్స్ ఇలా అని వచ్చేస్తాను కానీ నాకు కండలు పెరగట్లేదు, నాకు ఫిట్నెస్ లేదంటే దానికి ఏం చెప్తారు? జిమ్ ట్రైనర్ ఏమంటాడు, అంటే నువ్వు గంట సేపు చేయి వర్కౌట్, లేదా ఒక 2 గంటలు చేయి, నీకు కండలు వస్తాయి. నువ్వు వచ్చి రోజు వస్తున్నాను కానీ నేను ఒక 2 సార్లు ఇలా డబ్బులు వెళ్ళిపోతున్నాను అంటే ఎట్లా వస్తాయి? రాదు. ఒక్క జన్మకు కూడా రాదు. అసలు ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. అంతే కదా. అలాగే సాధన చేసేటప్పుడు కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నాము, ఎక్కువసేపు చేయాలి. ఎందుకంటే మీరు కొంతసేపు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ అందుకోవడానికి కొంత టైం పడుతుంది, మీకు కాన్సన్ట్రేషన్ కుదరడానికి. ఇంకోటి ఏంటి, కొంతమంది ఏదైనా మంత్రం తీసుకొని జపం చేస్తుంటారు, మాలకు కనబడేలా చేస్తుంటారు, చాలా పెద్ద దోషం. కంపల్సరీ గోముఖంతో ఉన్నటువంటి బ్యాగ్ కానీ లేకపోతే పంచలో మొత్తం కప్పేసుకొని చేయడం కానీ చేయాలి. చుట్టూ మనకు కంటికి కనబడనటువంటి కొన్ని ఉంటాయి ప్రేతాత్మలు, ఆ పుట్టగతులు లేకుండా తిరిగే కొన్ని ఉంటాయి, అవి ఆ దాన్ని తినేస్తాయి మన జప ఫలితాన్ని, తెలియదు. ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇవి ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క సాధన అమావాస్య పౌర్ణమికి వీళ్ళకి ఆ 15 రోజులు అంటే మళ్ళీ పౌర్ణమి వచ్చే వరకు 1 నెల రోజుల పాటు ఈ యొక్క ఎనర్జీ బాగా పనిచేస్తుంది, చేసుకుంటూ ఉండాలి. అందుకే నెలలా చెప్పేది, గుర్తు చేసేది ఎందుకు, పని కట్టుకుని ఎందుకే కదా. డెఫినెట్ గా లలితమ్మని పూజించుకుని అందులో లక్ష్మీదేవి చదవాలని చెప్తుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లలితమ్మ అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా శరత్ పూర్ణిమ ఎంత అందంగా ఉంటుందో వాళ్ళ జీవితాలు కూడా అంతే ఆహ్లాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.